నందిక చేసిన అది మీకోసమే చేసినది. మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినది. అందుకే చివరి కోరిక ఏంటంటే మీరు పెళ్లి చేసుకోవాలా, నందికని పెళ్లి చేసుకోవాలా. భూమి భూమి మే బొమ్మే ఏమైంది? ఎవరన్నా దొరికారా? లేదు విరాట్ బాబు, ఎవరు కాని రావడం లేదు. మే బొమ్మి ఇప్పుడు ఎట్టమే? ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఏమీ అర్థం కావట్లేదు. చాలా భయంగా ఉన్నది విరాట్ బాబు. ధనుష్కి ఏం కాదు భూమి, మనం తప్పకుండా సేవ్ చేద్దాం. ఇలా ఎంతసేపు వెతికినా లాభం ఉండదు. పోతురాజుని పట్టుకుందాం, వాడైతేనే కరెక్ట్. ఏదైనా క్లూ దొరుకుతుంది. అవును కొండమ్మా, నువ్వే ఆడి దగ్గర నుండి విషయం రాబట్టాలా. బేక పదండి, ఆడెక్కడున్నా ఎత్తి కట్టుకోవాలా. ఏం చేద్దాం? సరేపా. నా టమాటా ఆ గుండెల్లో క్యాలిఫ్లవర్లు పెంచావు. నా గుండెల్లో గుచ్చి ఎక్కడికి వెళ్ళిపోయింది నా టమాటా? టమాటా ఏ టమాటా అరే కొసు 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 గుర్రెని కషాయవాడు లాక్కెళ్తున్నట్టు నన్ను లాక్కెళ్తున్నావు ఏంటి సార్ అలా అంటారు? మీరు గొర్రెంటి? మీరు పులిరాజు. ఓహో పులిరాజు. పులిని కూడా బలి చేసే బల్లని చేయ సిస్టర్ నువ్వు. బా జోకు లాపండి, పదండి పూలు కొందాం. మర్డర్ చేసే ముందు కూడా ఎంత ప్రశాంతంగా ఉందో. అంకుల్, 1 కిలో గులాబ్ పూలు ఇవ్వండి. నా శవానికి కిలో పూలేన వేసేది. గులాబ్ పూలు వద్దులే, బంతి పూలు ఇవ్వండి చాలు. ఒసే అంత చీప్ గా బంతి పూలేంటే? కనీసం గులాబీ పూలన్న కొను. పూజకి గులాబ్ పూలే వేయాలని ఏమీ లేదు, బంతి పూలైనా సరిపోతాయి కదా. నేనంటే నీకు లెక్క లేదు, ప్రేమ లేదు, విలువ లేదు. ఇంకెందుకు ఇవి? అరే పూలకి మీ ఫీలింగ్స్ కి సంబంధమే లేదు. నేను చేయబోయే పూజకి ఈ పూలు చాలు. నువ్వు చేస్తున్న పూజ నాకు తెలుసు, గౌరీ పూజ. అయ్యో, గౌరీ పూజ కాదండి, గౌరీ పూజ. నాకైతే గౌరీ పూజ అనే వినిపిస్తుంది. ఐ మీన్ నీ నోటి నుంచి అలాగే వినిపిస్తుంది నాకు. మీతో మాట్లాడుతుంటే నాకు మెంటల్ వచ్చేస్తుంది. నువ్వు పూలు కట్టవయ్యా బాబు. ఆగవయ్యా నువ్వు. 1 కిలో సరిపోదు, కనీసం 5 కిలో అయినా కావాలి. 5 కిలోలు ఏం చేసుకుంటావు? నా మీద చెల్లుకోవడానికే. వాట్? అదే నామరూపాలు లేకుండా చేస్తున్నావుగా, అదే నోములు. ఏంటి విచిత్రంగా మాట్లాడుతున్నాడు? కొంపతీసి మ్యాటర్ ఏమైనా లీక్ అయిందా ఏంటి? 5 కిలోలైనా తీసుకోవి నా కోసం. ఆఖరి పూజ. ఆఖరి పూజ? ఆకలి పూజ అంటున్నాను, అదే ఉపవాసం చేసే పూజ అంటున్నా. అయినా నేనేం చెప్పినా నీకు అలాగే వినిపిస్తుందిలే. నిజంగా ఆకలి పూజ అన్నారా? ఇంకేమంటాను? కొంపతీసి ఈ మార్కెట్లో నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేసావా? ఈ మార్కెట్లో నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేసావా? ఎప్పుడూ అనిపించింది నాకు, అందుకే నాతో సెల్ఫీ దిగావు. సెల్ఫీయా? చావుకి సెల్ఫీకి లింక్ పెడతారేంటి తను?
అయినా మిమ్మల్ని నేనెందుకు చంపుకుంటాను? నీ వాలకం చూస్తుంటే ఏదో కీలక నిర్ణయం తీసుకున్నావు అనిపిస్తుంది. ఓహో, తోకలు వచ్చారు, అయితే ఏదో సెట్ చేసి వచ్చి ఉంటారు. బా జోకులు ఆపండి. రింకీ అంతా ఓకేనా? అంతా ఓకే. 4 దిక్కుల్లో 4 రెడీ చేశాను. 5ది కూడా ప్రిపేర్ అయిపోయింది. 4 దిక్కులేంటి? మొక్కులు మొక్కులు సార్. మీకోసం నేను ఈరోజు అష్టదిక్కులా మొక్కుకున్నాను. కనికరం లేకుండా ఎంత తెగించావే. పూజ కూడా కనికరం కావాలా? ఈ రోజుతో నా చేష్టలకి లాస్ట్. మీకు నా బాధలుండవు. నేను మారిపోయాను. మరణ మృదంగం మోగించి మారాను అంటే కామెడీగా ఉంది. బా జోకులు ఆపడిదాను. రింకీ మేమిక్కడే ఉంటాం. ఒక్క అంగుళం కూడా కదలం. 3 కిలోలు కాదు, మా ఆయన కోసం 9 రకాలు కొంటాను. నిలువెత్తు గజమాల వేయిస్తా. మీరు ఈలోపు చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేయండి, సరేనా? చేయాల్సినంత చేస్తారా? అయితే నేనెందుకు, వాళ్ళతో పాటు వెళ్ళి హెల్ప్ చేస్తాను. ఉండు. ఆగండి ఆగండి, మీరెక్కడికి? మీరు వెళ్ళండి. మిస్ అవ్వకుండా చూసుకోండి. ఐ మీన్ పూజ సామాన్లేవి మిస్ అవ్వకుండా చూసుకోండి. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. హ, ఏం స్కెచ్ చేస్తున్నావే? మిస్ అయితే మమ్మల్ని లోక నుంచే మిస్ అయ్యేలా చేస్తావు. మాకు తెలుసు కదా ఈ పూజ నీకెంత ఇంపార్టెంటో. బెల్లం బెల్లం అంటారు, కానీ ఇది బెల్లం కాదు, బల్లెం. ఏంటి సార్, మీలో మీరే ఏదో అనేసుకుంటున్నారు? ఆ, రాత్రంతా రామాయణం వినే పొద్దునే రామకు సీతకు సంబంధం ఏంటి అన్నారంట నీలాంటి వాళ్ళు. సారీ సార్, కూల్ గా ఉండండి. పూజ ప్రశాంతంగా జరిగిపోతుంది. నండి, బాయ్. ఓయ్ ఓయ్, ఇక్కడే ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా ఆ నక్కలకి నొక్కి నొక్కి చెప్తున్నా? వాళ్ళకి నా అంత షార్ప్ బ్రెయిన్ లేదు కదా, అందుకే మీరు నచ్చిన పూలు సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి, ఇది తీసుకోండి. అయ్యో, మంచి ఆఫర్ ఇచ్చావు. నా మీద చెలుకోవడానికి నేనే పూలు చాలా సెట్ చేసుకోవాలి. దేవుడా, యాడున్నాడో ఈ పోతురాజు. ఆ నట్టుకుంటే గాని ధనుస్సన్ని కాపాడలేము. నా టమాటా ఎడిపోయినావు టమాటా. నా గుండెల్లో దూర దూర టమాటాలు మొలిపించావు. ఇంత మంచి టైంలో ఎక్కడికి వెళ్ళిపోయావు టమాటా? ఇప్పటికైతే ధనుష్ దగ్గరికి ఏ రౌడీ రాలేదు. అంటే ఇంకా వాళ్ళకి నందిక నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. త్వరగా మనం క్యాచ్ చేయాలి. పాపం ఆ దరిద్రపుది కట్టుకున్న మొగుడిని పైకి పంపాలని చూస్తుంది. ఏ ఆ? ఎక్కడికి? మీరు నాతోనే ఉండాలి, నా పక్కనే ఉండాలి. డోంట్ మూవ్. ఆ, అంటే పూలు కొనే అలవాటు నాకు లేదమ్మా. నాకు మాత్రం ఉందా? ఫస్ట్ టైం తప్పదు కాబట్టి వచ్చాం. మీరు కదలకుండా ఇక్కడే ఉండండి. అయ్యో, భూమి వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో, నన్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారో లేదో. ఆ, దేవుడా, ఈరోజు గన్ కూడా తెచ్చుకోలేదు. ఈ పోతురా సచ్చినాడు ఏడ సచ్చినాడో ఏమో. మే భూమి, అయినా వాడు నిజంగా నిజం చెప్తాడంటావా? రెండో పాలు కనిపిస్తే చెప్తాను అన్నాడుగా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడేం చేయబోతున్నాడు, ఎవరెవరు దీంట్లో ఉన్నారో నువ్వు తెలుసుకోవాలా. అడ్డాకైతేనే ధనుస్సన్ని మనం కాపాడుకోగలం. టమాటా కొండమా, అదిగో పోతురాజు ఆటే వెళ్తున్నాడు. నా టమాటా ఆలు. ఏ టమాటే, ఏడున్నావు టమాటే? వాడే వేస్ట్ గాడు. అయితే వెళ్ళు. డాడీకి మేము పోయేదే ఎల్లు. ఆకున్నమా, ఇట్టకెళ్తావా? లేదు, ముస్తాబ్ అయిపోతానమ్మా. ఉండు. ఇదిగో ఈ బుట్ట తీసుకుని వెళ్ళు. ఎల్లి ప్రేమగా వాణ్ణి మళ్ళీ ఓ పాలి ముక్కులోకి దింపు. ఎల్లు. మే భూమి, నిజంగా వాడు నాతో కనెక్ట్ అయిపోతాడా? కొండమ్మ, పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి. నీకు వాడితో రాసి పెట్టుంటే తప్పించుకోలేవు. కానీ మనం ధనుష్ బ్రోని మరణం నుండి తప్పించాలి. వెళ్ళు వెళ్ళు కొండమ్మ. వెళ్తానులే, వెళ్ళక సత్తానా. త్వరగా వెళ్ళు. మరా బాబు, ఎక్కడున్నారు? మిస్టర్ యమధర్మరాజు, అటాక్ చేసి మిస్ అవ్వకూడదు. ఎవరితో మాట్లాడుతుందంటే నా టైం దగ్గర పడిందా ఏంటి?
ఫ్రెండ్స్ తో వాళ్ళు ఏదో మర్చిపోయారట. ఏ టమాటా ఏ. అయినట్టున్నాడు. అమ్మయ్యా కనెక్ట్ అయిపోయా. కళ్ళు కళ్ళు కలిసిపోయి ఒళ్ళు తెలియకుండా పోయింది ఆ పోతురాజుకి. అవును విరాట్ బాబు, ఖచ్చితంగా నిజాలు కక్కెత్తాడు. అయ్యో నేను ఒక ఐటమ్ చెప్పడం మర్చిపోయాను. ఒక్క సెకండ్. హే, ఆ భూమి వాళ్ళు ఎక్కడున్నారే? ఏమో కనిపించట్లేదు నాండి. ఆ పోతురాజు గ్యాంగు మా ఆయన్ని వేసేటప్పుడు భూమి వాళ్ళు అక్కడ దగ్గరలో ఉండకూడదు. అలాగైతేనే మనం సక్సెస్ అవుతాం, గుర్తుపెట్టుకోండి. అలాగేనండి. ఎవరితో మాట్లాడుతున్నావు? యమధర్మరాజు, చిచి ఎం ధర్మరాజు, పూజారి. పూజకి ఏం కావాలో అడుగుతున్నాను. ఇది మిస్ అవ్వకూడదు కదా. నువ్వు నా మిస్సెస్ అయ్యాక మిస్ అయ్యేలా తయారయ్యావే. అంతే కదండి. అనుకున్న పని పర్ఫెక్ట్ గా చేయాలంటే మిస్ అయ్యేలా పని చేయాలి. మిషన్ ని కంప్లీట్ చేయాలి. తొందరగా పూలు సెలెక్ట్ చేసుకోండి మీరు. అయ్యా పూలు ఇవ్వండి. మీకెందుకండి అవి అవి తీసుకోండి, వాటితో గజమాలు చేయిస్తాను. అన్ని రకాల పూలు మాకు సెపరేట్ గా ప్యాక్ చేయండి. నెమ్మదిగా చేయండి, మాకు చాలా టైం ఉంది. హ, నా చేవ దగ్గర పడింది అనిపిస్తుంది. ఇదేంటిది? చూసుకోవడమే సరిపోతున్నది, మాట్లాడుకోరా? విరాట్ బాబు, విసిల్ విసిల్. నేనా? ఏంటి? సిప్పు సిప్పు అడుగు. పోతూ కొండే ఇదిగో ఇట్ట రెండోసారి గుద్దుకుంటామని, గుండెల్లో ముద్ర వేసుకుంటామని, కళ్ళు కళ్ళు కలుస్తాయని, ఒళ్ళు తెలియకుండా ఉండిపోతామని కళ్ళు కూడా అనుకోలేదమ్మా. నేను మాత్రం కళ్ళగన్నానమ్మా. హత్య చేయడానికి వచ్చి నిన్ను ఇట్లా హత్తుకుపోతాను అనుకోలేదు తెలుసా. అంటే మన ప్రేమలో బలం ఉందంటావా? అంతే కదా మరి. నా గుండె చప్పుడు లవ్ 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 అంటుంది. ఇదిగో నాకు కూడా అలాగే వినిపిస్తూ ఉంది. కొండ ప్రేమలో పడి వచ్చిన సంగతే మర్చిపోయినా. నేను బయలుదేరుతామా? ఎక్కడికమ్మా? పోలీసు చంపడానికి. కానీ నువ్వు ఒక్కడివే వెళ్తే? నేను ఒక్కనే కాదు కొండ, ఇంకా 4 ఉన్నారని చెప్పాను కదా. చెప్పావు సరే, కానీ ఎట్లాంటి వాళ్ళని తీసుకొస్తున్నావో నాకు కూడా తెలిస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే నాను పడక పడక ప్రేమలో పడ్డాను. నా గుండె భయంతో ధడక్ ధడక్ అని కొట్టుకుంటా ఉన్నది. అమ్మా చెప్పు, నీ అనుచరులు ఎవరెవరు? ఎవరెవరు కలిసి ఆ పోలీసుని చంపబోతున్నారు? ఏటి విరాట్ బాబు, ఆ పోతురాజు గాడు సైలెంట్ అయిపోయినాడు. ఆడు నోరిప్పితే గాని మనకి మిగతా రౌడీల ఆనవాళ్ళు తెలియవు కదా. అవును భూమి, చెప్తాడని అనుకున్నా. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఏదోటి మాట్లాడు. ఏంటి పోతూ నోరు మెదపటం లేదు? నీతో ఎవరెవరు ఈ హత్యలో పాల్గొంటున్నారో చెప్పమ్మా. చెప్పకూడదు, వృత్తి రహస్యం.
అమ్మా పో. ప్రేమలో దాపరికాలు ఉండకూడదు. నీకు నన్ను ప్రేమించే అర్హత లేదు. నేను దూరం అయిపోతా, శాశ్వతంగా దూరం అయిపోతా. నీ దోస్తు కట్టి. సరే నేను వెళ్తున్నాను. గుడ్ బై. కొండ 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 ఎరికి ఉండమ్మా, ఆగమ్మా. పచ్చి అంటే నాకు ఎక్కడ గుచ్చుకుంటుంది. సర్లే చెప్తాను. నేను పోలీసు వాడిని చంపే ప్రయత్నంలో ఓడిపోతాను లేకపోతే దెబ్బతింటాను అని నీకు భయం కదా. నాతో వచ్చిన నాన్చర్లు అల్లాటప్పాలు కాదు, మరి కేటుగాళ్ళు, పోటుగాళ్ళు. జనాల్లో నేల మీద చిన్న చక్రాల బండి మీద బిచ్చగాడి గెటప్లో అవుటి వాళ్ళ నటిస్తున్నాడు ఒకడు. అడుగడుగు, ఇంకా అడుగు. ఇంకొకడు ఆకూరలమ్మి పాపమ్మ. అమ్మేది ఆకూరలు అయినా అది కత్తి ఎత్తితే ఎట్టంటుడైనా కిట్ అయిపోవాల్సిందే. బాబు చెప్పెత్తున్నాడు. అసలేం చెప్తున్నాడు? ఆ రౌడీలు యాడున్నారని చెప్తున్నాడు. ఒక్క నిమిషం ఓపిక పట్టు భూమి, అన్నీ తెలుసుకుని కొండమ్మ ఫుల్ డీటెయిల్స్తో వస్తుంది కదా. ఇదిగో పోతూ, ఇంకా ఆ ఇద్దరెవరో కూడా చెప్పవా? ఇదే జనాల్లో బుర్కాల్లో నా ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఒకడున్నాడు. తను ఆడది కాదు, బుర్కాలో ఉన్న మగాడు. కానీ మర్డర్ చేయటంలో మాత్రం తేడా రాదు. అమ్మా పోతూ, వింటుంటేనే నాకు భయంగా ఉందమ్మా. ఇంతకీ ఆ నాలుగో వాడున్నాడు కదా, నాలుగో వాడు వాడెవడో చెప్పు. చెరుకు బండి దగ్గర చెరుకు రసం పిండేవాడు. వాడి కత్తి చెరుకు నరకటానికి కాదు, ధనుష్ని నరికేయటానికి. మొత్తం 5 ఈరోజు ధనుష్ ఫినిష్ అవుతాడు. కొండ నువ్వెందుకు భయపడుతున్నామ్మా? చెమట్లేంది? పోతూ, వింటానికి కొంచెం భయంగా ఉంది కదా, అందుకే ఇదిగో కొంచెం కొంచెం చెమటలు పడుతున్నాయి అంతే. సరే కానీ నేను మళ్ళీ కలుస్తానమ్మా. ఆగు. మన పెళ్ళి ఎప్పుడు? ఇదిగో మనం మళ్ళీ మూడోసారి ఎదురు పడ్డామనుకో, 1 2 3 ముళ్ళకి దారి తీసినట్టు. ఇట్టాగే మనం ఎదురు పడ్డామే అనుకో, మనకి అప్పుడు పెళ్ళి. సరేనా? మూడోసారి 3 ముళ్ళు, 3 బాగా గుర్తుంచుకో. 1 2 3. ఏది కొండ? అక్కడ కొండ కొండ కొండ. ధనుసరికి మాత్రం ఏం కాకుండా మనమే చూడాలి విరాట్ బాబు. ఏం కాదు, నేను చూసుకుంటాను. అదిగో కొండమ్మ వచ్చింది. మే బొమ్మే, ఏమైనది కొండమ్మా? ఏమైనా చెప్పినాడా? మే బొమ్మే మొత్తం చెప్పినాడు. ఇదిగో 4 దిక్కుల నుంచి వస్తారంట.
వస్తారు? ఇదిగో ఒకడేమో రై ఎవరా మీరు?